నిన్న మన మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాలో ఒక మంత్రి తప్పుడు అఫిడవిట్ ద్వారా ఇలా ఎన్నిక కాబట్టని చెప్పి పూర్తి ఆటలతో సహా ఇలా 6 యువకులు కష్టపడి పనిచేస్తుంటే ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు తీసుకొస్తే ఇవాళ ఇక్కడ ఉన్నది మా అక్క పుష్పక్క వాళ్ళ భర్త పేద కుటుంబం అన్న వాళ్ళు చూస్తే ఏర్పడుతున్నది. వాళ్ళ భర్త విశ్వనాథ్ గారు అక్కడ మంత్రికి వ్యతిరేకంగా ఇలా గవాయి ఉన్నాడని చెప్పి ఇవాళ వీళ్ళ భర్తను 4 రోజుల పాటు తీసుకుపోయారన్న. ఇంకా ఎవరైతే ఆ మంత్రి మీద కేసులు పెట్టిరో ఆ మంత్రికి వ్యతిరేకంగా ఉత్తర్వులు పట్టుకొచ్చిరో ఆ 6 వ్యక్తులను ఇప్పటికీ 4 రోజులు ఆయన అడ్రస్ లేకుండా పోలీసులు తీసుకుపోయారు. మఫ్టీలు వచ్చి ఇళ్ళ పడి పోలీసులు తీసుకుపోయారన్న. ఇవాళ నేను మీ ఇంటికి వస్తున్నక్క అని చెప్పి నేను చెప్తే ఇలా భయపడి ఈ రోజు రిమాండ్ చేశారన్న. 4 రోజుల తర్వాత 4 రోజుల చిత్ర హింసలు పెట్టారన్న వాళ్ళను. ఇలా మీద పెట్టిన కేసు ఏంటంటే శంషాబాద్లో ఒక ముస్లిం యువకుని కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేసి మత కలవలు విధ్వంసం చేసే ప్రయత్నం చేసి 307 కేసు పెట్టారన్న. వీళ్ళ మీద 5 కేసులు పెట్టారన్న. ఇంకా 10 కేసులు పెడతామని బెదిరించారన్న. అంటే ఒక మంత్రి అవినీతికి వ్యతిరేకంగా ఒక మంత్రి తప్పుడు అఫిడవిట్ పెట్టి ఎన్నిక కాబడ్డని చెప్పి బెదిరిస్తే అలా న్యాయబద్ధంగా కొట్లాడితే ఆ యువకుల మీద తప్పుడు కేసులు పెట్టి 307 కేసులు పెట్టినటువంటి ఇప్పుడు నీచమైన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక 307 కేసు పెట్టాలంటే హత్యారులు రికవర్ చేయాలి, గాయపడ్డ వ్యక్తి రక్తస్రావం కావాలి, హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. ఇలా ఏమి లేకుండా వాళ్ళ 307 కేసు పెట్టి వాళ్ళని ఎట్టి బస్సులో ఈ కేసు పూర్తి ఎవరు కూడా బయటికి రాకుండా బెదిరించే ప్రయత్నమే. ఇలా కుటుంబ పరిస్థితి ఏందన్నా, ఈ పిల్లల పరిస్థితి ఏందన్నా, ఏం పాపం చేసినా న్యాయం కోసం కొట్లాడారు. వాళ్ళ న్యాయం కోసం కొట్లాడితే మేము ఇదిగా మర్డర్ కేసు పెడతాం, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతాం చెప్పి బెదిరించేటువంటి దుర్మార్గ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. నేను హెచ్చరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే బేషరతుగా విడుదల చేయి. నువ్వు విడుదల చేయకుంటే అదే పాలమూరు జిల్లాలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ మంత్రికి వ్యతిరేకంగా ఆ మంత్రి రాజీనామా చేసే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచవలసిందిగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. నిన్నగాక మొన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.